ఒకరోజు టీను పక్షి తన కోసం ఆహారం వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తుంది. అప్పుడు అడవిలో దానికి ఒక మిఠాయి కనబడుతుంది. మిఠాయి కింద పడి ఉంది. దీన్ని నేను తీసుకెళ్తాను. తింటే చాలా మజా వస్తుంది. అది కిందికి దిగి వెళ్లి తన నోటిలో కింద పడి ఉన్న మిఠాయిని తీసుకుని అడవి లోపలికి వెళ్ళిపోయింది. అది ఆ మిఠాయి తీసుకొచ్చి దాని యొక్క గూడులో పెట్టుకుంది. అదే చెట్టు మీద ఇతర కొమ్ములపై వేరే వేరే పక్షులు గూడు కట్టుకున్నాయి. ఒక్క గూడులో ఉన్న మైనా ఇలా అంటుంది, అరే టీను, నీకు ఈ మిఠాయి ఎక్కడ దొరికింది? అడవిలో ఉన్న ఒక దారిలో నాకు దొరికింది. ఒకవేళ మనుషులు ఎవరైనా పారేసుకున్నారేమో. అవునా, అయితే నేను కూడా వెళ్ళి ఒకసారి చూస్తాను, నాకు కూడా దొరుకుతుందేమో. అలా అని మైనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మైనా ఇక్కడి నుంచి వెళ్ళింది మంచిదైంది. ఆలోపు నేను నీళ్లు తాగేసి వచ్చేస్తాను, లేకపోతే ఈ అవకాశం చూసుకుని నా మిఠాయి దొంగతనం చేస్తుంది. టీను నీళ్లు తాగేసి రావడానికి వెళ్తుంది. అప్పుడు మైనా అక్కడికొస్తుంది. నాకు బాగా తెలుసు, ఇది నా ముందు ఈ మిఠాయిని వదిలి ఎక్కడికి వెళ్ళదని. నేను ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళిపోతా. అలా అనుకుని టీను యొక్క గూడిలో నుంచి ఆ మిఠాయిని తీసుకుని తన యొక్క గూడికి తీసుకెళ్లి పెట్టుకుంటుంది. టీను తిరిగి వచ్చిన వెంటనే తన గూటిలో మిఠాయి లేకపోవడం చూసి అది షాక్ అవుతుంది. అరే, నా మిఠాయి ఎక్కడికి పోయింది? ఏమైందబ్బా? అది అటూ ఇటూ వెతుకుతుంది. అప్పుడు మిఠాయి మైనా యొక్క గూడులో ఉండడం కనిపిస్తుంది. అది గూటి దగ్గరికి వెళ్తుంది. నాకు తెలుసు, ఈ మైనా ఖచ్చితంగా దొంగలిస్తుంది అని. ఇప్పుడే తీసుకెళ్ళిపోతాను. అది గూటిలోకి వెళ్ళాలని అనుకుంటుంది. అప్పుడే మైనా అక్కడికొస్తుంది మరియు మిఠాయికి ముందొచ్చి నించుంటుంది. ఇది నా మిఠాయి, దీన్నెందుకు నువ్వు దొంగలించావు? నేను నీ ముందే మిఠాయి వెతకడానికి వెళ్ళాను కదా, నాకు అక్కడే దొరికింది. నే దొంగలిచ్చానని ఎలా చెప్పగలుగుతావు? ఇది నాదే, అక్కడ వేరే మిఠాయి ఏదీ లేదు. నేను దొంగలించడం నువ్వు చూడలేదు. మరియు ఇంకో విషయం, ఇది నా గూటిలో ఉంది, అందుకు దీని మీద హక్కు నాకుంది. ఇప్పుడు టీను ఏమీ మాట్లాడలేదు, ఎందుకంటే ఎవరు దొంగలించారో చూడకుండా ఎవరిని నిందించలేము అని అనుకుంటుంది. మైనా కొంచెం మిఠాయి తింటుంది మరియు తన గూటిలోనే ఆడుకుంటూ ఉంటుంది. కానీ అప్పుడే ఒక మాయ జరిగింది. ఆ మిఠాయి కదిలి వెనక్కి వెళ్లడం ప్రారంభించింది. అది మెల్లగా ఆ గూటి నుంచి బయటికి వెళ్లి టీను యొక్క గూటిలోకి వెళ్ళిపోతుంది. మైనా యొక్క దృష్టి ఖాళీ గూటి మీద పడుతుంది. అది షాక్ అవుతుంది. టీను, నా గూటిలో నుంచి నువ్వు మిఠాయి దొంగలించావా? ఇప్పుడే దాన్ని తిరిగివ్వు. మొదటి మాట ఏంటంటే, నేను దొంగలించడం నువ్వు చూసావా? మరియు ఇంకో మాట, ఆ మిఠాయి నా గూటిలో ఉంది, అందుకు దాని మీద హక్కు నాకు మాత్రమే ఉంది. అది విని మైనాకు అర్థమైంది, ఇప్పుడు అదే ఉల్టా అయింది అని. అది మొహం మార్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ మిఠాయి అదంతకదే నా గూటిలోకి ఎలా వచ్చిందబ్బా? దానంతటది రాలేదు, దాన్ని మేమే తీసుకొచ్చాం. అప్పుడు ఆ మిఠాయి కింద నుంచి 3 చీమలు బయటికొచ్చాయి. దాన్ని చూసి టీనుకి షాక్ అవుతుంది. అరే, మీరు నా గూటిలోకి ఎలా వచ్చారు? ఈ మిఠాయిని మేమే తింటున్నాం, నువ్వు మీ గూటికి తెచ్చేప్పుడు. దాంతో మేం కూడా నీ గూటికి వచ్చేసాం. చిన్నగా ఉండడం వల్ల మేము నీకు కనిపించలేదు. తర్వాత మైనా మీ మిఠాయిని నీ ఇంటి నుంచి తీసుకెళ్ళిందో అప్పుడు మేము మైనా ఇంటికి వెళ్ళాం. ఆ తర్వాత మేము మీ వాదన విన్నాం. మాకు మైనా మీద చాలా కోపం వచ్చింది. అందువల్లే మేము అవకాశం చూసుకొని మేము ముగ్గురం ఈ మిఠాయిని నీ ఇంటికి తెచ్చాము. అది విని టీను సంతోషించింది మరియు ఇలా అంటుంది, మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ మిఠాయి మీది, మీరే తినండి, నేను దీన్ని తినను. అరేరే లేదు, మేము ఎంత తినగలమో అంత తిన్నాము. మేము ఇక తినలేము, ఇక ఇది నీదే. సరే ప్రియమైన చీమలు, మిగిలినది నేను తింటాను. కానీ ఇప్పటి నుంచి మనం బెస్ట్ ఫ్రెండ్స్, మనమందరం ఇక్కడే కలిసి ఉందాము. చీమలు దానికి సరే అంటాయి. అప్పటి నుంచి అవన్నీ కలిసి అక్కడే జీవిస్తున్నాయి. అవి షికారుకి వెళ్ళినప్పుడు కూడా అన్నీ కలిసే వెళ్ళేవి. ఒకరోజు ఇలాగే షికారుకు వెళ్తున్నప్పుడు టీను కూడా సరిగ్గా వాళ్ళకి పైనే ఎగురుతూ ఉంది. సడన్ గా క్లైమేట్ మారిపోతుంది. చాలా గట్టిగా వర్షం పడుతుంది. టీను వల్ల కూడా మేనేజ్ చేయలేకపోయింది.
భూమి మీద నీళ్లు నిండడం ప్రారంభించాయి మరియు ఆ నీళ్లలో చీమలు కొట్టుకుపోతున్నాయి. అది చూసి టీను ఒక ప్లాన్ వేసింది మరియు చెట్టులో నుంచి ఆకుని పీకి కిందకు విసిరివేసింది. 3 చీమలు టక్కని ఆ ఆకు మీదకి ఎక్కాయి మరియు వారి ప్రాణాలు మిగిలాయి. వర్షం తగ్గాక టీను వాటిని తన యొక్క గూటికి తీసుకెళ్తుంది. ప్రియమైన మిత్రమా, ఈ రోజు నువ్వు మా ప్రాణాలు కాపాడావు. ఎప్పుడైనా నీకు ఆపదలు వస్తే అప్పుడు మేము కూడా నీ ప్రాణాన్ని కాపాడతాము. మీరు ఇంత చిన్నగా ఉన్నారు, మీరు నన్నేం కాపాడతారు గాని మిమ్మల్ని నేను ఈరోజు కాపాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకరోజు ఒక వేటగాడు అడవి లోపలికి వచ్చాడు. చీమలు ఆ సమయాన చెట్టు కింద ఆడుకుంటూ ఉన్నాయి మరియు టీను అదే చెట్టు మీద కూర్చునుంది. అరే వా, చాలా ఇష్టమైన పక్షి. దీన్ని బ్రతికుండానే జాగ్రత్తగా పట్టుకోవాలి. అలా అని టీనుకి గురి పెట్టాడు. చీమలు దాన్ని చూశాయి మరియు త్వరగా వెళ్లి తన కాళ్ళు మీదకి ఎక్కాయి. అవి 3 ఒకేసారి వేటగాడిని కొరికాయి. అందువల్ల ఆయనకు నొప్పెట్టింది. టీనుకి తగలాల్సిన ఆ గోళీ పైకి తగిలింది. ఆ గోళీ వెళ్లి పైనున్న కొబ్బరికాయకి తగిలింది. అది చాలా వేగంగా వచ్చి వేటగాడి తల మీద పడింది. అమ్మా, చచ్చాను. వేటగాడికి తల తిరిగి కింద పడిపోయాడు. ధన్యవాదాలు నా ప్రియమైన స్నేహితులారా, మీరు ఇంత చిన్నగా ఉండి కూడా నా ప్రాణాలు మీరు కాపాడారు. ఆ రోజు నేను చెప్పింది తప్పు. ఏం పర్వాలేదు, మేమంతా నీ మిత్రులం. సరే, వేటగాడు మళ్ళీ లేచే లోపల మనం అందరం వెళ్ళిపోదాం. మరియు అవి 4 చాలా సంతోషంగా అక్కడి నుంచి వారి యొక్క గూటికి వెళ్ళిపోయాయి.